హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి 1925 వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 10వ తేదీ లాస్ట్ డేటు. నేను మీకు ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 1000 లైక్స్ అయితే నేను మీకు టార్గెట్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్ళబోయే ముందు మీరు అప్లికేషన్ ఫీ ఎంత అనేది తెలుసుకోవాలి. మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీరు అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ అనేటువంటి పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే 1500 రూపాయలు ఫీ పే చేయాలి. అదే మీరు ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే 1200 రూపాయలు ఫీ పే చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పోస్టులన్నిటికీ మీరు అప్లై చేయాలి అనుకుంటే 1000 రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ల్యాబొరేటరీ అటెండర్ అలాగే మెస్ హెల్పర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే 750 రూపాయలు ఫీ అనేది పే చేయాలి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒక్కసారి ఫీ పే చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించి రీఫండ్ చేయడం కుదరదని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాని యొక్క ప్రింట్అవుట్ కూడా తీసుకొని ఉంచుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ పర్టికులర్ వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ వెబ్సైట్లోనికి వచ్చి క్రిందకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ చెక్ బాక్స్ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే లాగిన్ అయ్యి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్టార్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏ పర్టికులర్ బ్రౌజర్స్లో ఓపెన్ అవుతుంది అనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది. సో క్రిందకు వస్తే క్లోజ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటీఎస్ పోస్టులు కావచ్చు, లేకపోతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు. ఇలాగా మీకు నచ్చినటువంటి పోస్ట్ని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ పోస్ట్ కోడ్ అనేది మీకు ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదే మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే అదే ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అనేది వస్తుంది. ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ రెండింటిని యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఈ విధంగా వస్తుంది. అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్కి సెండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే వస్తుంది. మీరు ఈమెయిల్లో చూసుకుంటే మీకు సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా ఉంటుంది. సో అది చూసుకొని దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే లాగిన్ అయ్యి సబ్మిట్ చేసుకోవాలి. సో వచ్చినటువంటి డీటెయిల్స్ని యూజ్ చేసుకొని లాగిన్పై క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ కనుక మెయిల్కి రాకపోతే ఇక్కడ మీకు ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు ఒక కొత్త పాస్వర్డ్ని వచ్చే విధంగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి టాప్లో చూపిస్తుంది. చాలా వరకు మొబైల్ ఫోన్స్లో ఈ విధంగా చూపించట్లేదు గూగుల్ క్రోమ్లో. సో దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటంటే పఫిన్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. PUFFIN అని చెప్పేసి పఫిన్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా నేను ఆ యాప్లోనే కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే లాగిన్ అయిన తర్వాత మనకి గూగుల్ క్రోమ్లో ఈ యొక్క గో టు అప్లికేషన్ ఫామ్ అనేటువంటి లింక్ అయితే చూపించట్లేదు. సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పుడు గో టు అప్లికేషన్ ఫామ్ అనేటువంటి లింక్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వచ్చి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ చదువుకున్న తర్వాత క్లోజ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే 4 స్టెప్స్ ఉంటాయి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మీరు ఏదైతే పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటారో ఆ పోస్ట్కి సంబంధించి మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఫిల్ అవుతుంది. అలాగే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఫిల్ అవుతుంది, పోస్ట్ కోడ్ కూడా ఫిల్ అవుతుంది. తర్వాత మీ యొక్క కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వాలి.
ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సిటీస్కి సంబంధించి మీరు ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్లు అయితే ఇచ్చుకోవాలి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో 3 ప్రిఫరెన్స్లు అయితే మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 3 చాయిసెస్ మీరు ఏవైతే చాయిసెస్ ఇచ్చుకుంటారో 3 చాయిసెస్ మీకు అక్కడే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుంది. మీరు వేరే స్టేట్స్ ఇచ్చుకున్నా కూడా అక్కడే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి అడుగుతున్నారు, నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ఎన్వైఎస్ అని చెప్పేసి అడుగుతున్నారు, నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినటువంటి వారా అని చెప్పేసి అడుగుతున్నారు, నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఆర్ యూ ఏ క్యాండిడేట్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు, నో అని చెప్పేసి ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తారు. సెకండ్ స్టెప్లో మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ యొక్క నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. సో మీకు పైన ఇచ్చినటువంటి డీటెయిల్సే కింద కూడా ఫిల్అప్ అవుతాయి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇంకా థర్డ్ స్టెప్లో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడుగుతుంది. సో ఇవన్నీ మీరు ఫిల్అప్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అండ్ డేటా ఎంట్రీ ఎక్వైర్డ్ అని చెప్పేసి అడుగుతుంది, ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా అకౌంట్స్కి సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే అది మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫైనల్ స్టెప్లోనికి వెళ్తారు. ఇంకా ఫైనల్ స్టెప్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మోర్ దాన్ 3 weeks ఓల్డ్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు 3 weeks లోపు తీసుకున్నటువంటి ఫోటో అయి ఉండాలి. తర్వాత మీకు సంబంధించిన సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ అంతా చూసుకున్న తర్వాత ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అనేటువంటి చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఒక్కసారి ప్రివ్యూపై క్లిక్ చేసి చూసుకోండి అన్నీ కరెక్ట్గా చేశారా లేదా, అన్ని కరెక్ట్గా ఫీల్డ్స్ మీరు పెట్టుకున్నారా లేదా అనేది చూసుకొని ఎక్కడైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయండి. ప్రివ్యూ చూసుకోకుండా సబ్మిట్ చేయొద్దు. ఓకే, సో ప్రివ్యూ చూసుకొని ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి పేమెంట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద పేమెంట్ మోడ్ ఈజ్ ఆన్లైన్ వయా పేయూ అని చెప్పేసి ఉంది. కీప్ ఏ కాపీ ఆఫ్ ది ఈ రిసిప్ట్ జనరేటెడ్ పోస్ట్ పేమెంట్ ఆఫ్ ఫ్యూచర్ రిఫరెన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికైతే ఫీ 0 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. నేను ఎస్సీ ఎస్టీ అన్నట్లుగా నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టాను. లేదంటే మిగిలినటువంటి క్యాండిడేట్స్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించి 750, 1000, 1500 అని చెప్పేసి ఉంది కదా, ఆ విధంగా మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పిహెచ్సి క్యాండిడేట్స్కి ఫీ అయితే లేదు. మీరు ఎటువంటి ఫీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మీరు అప్లికేషన్ 4 స్టెప్స్లో కంప్లీట్ చేసుకోండి. ఓకే, పఫిన్ అనేటువంటి యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో యాప్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.